ఈరోజు మన ఎఫ్ఎల్ఎస్ ప్రాక్టీస్లో భాగంగా విద్యార్థులు క్వశ్చన్ నెంబర్ 7 తెలుగులో క్వశ్చన్ నెంబర్ 7లో మనకేముందంటే ధారాళంగా చదవడం మరియు చదివినది అర్థం చేసుకోవడం. ఈ చదివింది అర్థం చేసుకున్నారా లేదా అనేది ప్రశ్న జవాబులు కూడా ఉంటాయి. ఆ ప్రశ్న జవాబులు కూడా మీకు ఒకసారి వీళ్ళని అడగడం ద్వారా మీరు చూస్తారు. అయితే విద్యార్థులు ఇక్కడ మనకు ఒక బుక్ అనేది ఉన్నది. దానిలో ఇక్కడ 5వ స్టోరీని టైం ప్రకారం చదువుతారు. ఆ టైం ఏంటో ఒకసారి మీకు ఇక్కడ మనకి ఈ విద్యార్థులిద్దరూ పోటీ కాకుండా చదివే విధానం చదివే స్ఫూర్తి నింపడం కోసమే ఇది చిన్న పోటీ కింద కాకుండా టైం ప్రకారం చదివారు లేదా అన్నది చూద్దాం. ఇక్కడ మనకి ఐశ్వర్యను మరియు పార్దు ఉన్నారు. వీళ్ళిద్దరికీ మనం ఒకే పేరాన్ని ఇస్తాము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదువుతారు. మొట్టమొదటి ఐశ్వర్య చదువుతుంది. ఐశ్వర్య చదివినప్పుడు మనం టైం నోట్ చేసుకుందాం. అలాగే పార్దు చదివినప్పుడు కూడా మీరే చూస్తారుగా టైం నోట్ చేద్దాం. ఇద్దరు తప్పులు లేకుండా చదివారు లేదా అన్నది మీరు చూడండి. ఓకే ఐశ్వర్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వానాకాలం వస్తే నేల తడిగా మారుతుంది. ఆకాశంలో నల్లని మేఘాలు కనిపిస్తాయి. పిల్లలు వర్షంలో ఆడడానికి ఇష్టపడతారు. రోడ్ల మీద చిన్న గుంటలు ఏర్పడతాయి. పువ్వులు చెట్లు వానతో మరింత పచ్చగా కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు వర్షం ఎక్కువగా కురిస్తే ప్రయాణం కష్టం అవుతుంది. వానలో జలుబులు రాకూడదని అమ్మ రైన్ కోట్ వేసుకోమంటుంది. వానాకాలం మన పంటలకు మంచి కాలం. ఓకే, కరెక్ట్గా తను 60 సెకండ్స్లో పూర్తి చేసింది. కానీ ఒక 2 చోట్ల మాత్రం తడబడింది, తప్పులు చదివినట్టు అనిపించింది. ఓకే, ఇప్పుడు మనం ఐశ్వర్య చూసాం కదా, ఇంచుమించు తను 60 సెకండ్స్లో చదివింది. ఇప్పుడు మన పార్దు చూద్దాం. పార్దు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వానాకాలం వస్తే నేల తడిగా మారుతుంది. ఆకాశంలో నల్లని మేఘాలు కనిపిస్తాయి. పిల్లలు వర్షంలో ఆడాలని ఇష్టపడతారు. రోడ్ల మీద చిన్న గుంటలు ఏర్పడతాయి. పూలు చెట్లు వానతో మరింత పచ్చగా కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు వర్షం ఎక్కువగా కురిస్తే ప్రయాణం కష్టం అవుతుంది. వానలో జలుబు రాకుండాదని అమ్మ రైన్ కోట్ వేసుకోమంటుంది. వానాకాలం మన పంటలకు మంచి కాలం. ఎస్, ఈ అబ్బాయి కూడా ఇంచుమించు ఐశ్వర్యలాగే చదివాడు. కొంచెం తప్పులు ఐశ్వర్య కన్నా ఎక్కువ వచ్చాయి. కురిస్తే అనాలమ్మా, కురిస్తే అనాలి. నువ్వు ఇంకా ఈ తప్పులు కూడా కవర్ చేసుకోవాలి. ఏదైనా నీకన్నా కొంచెం ఇద్దరు ఇంచుమించు ఒకేలా చదివారు. నీకన్నా కొంచెం స్పీడ్గా వీడు చదివాడు. ఇప్పుడు మీరు ఈ పక్కన నేను అడిగిన ప్రశ్న జవాబులు మాత్రం ఆన్సర్ చేస్తారు. ఓకే, బుక్లో స్టోరీ చూడండి, నేను అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు పార్దుని అడుగుతున్నాను, మీకు ఎంత అర్థమైందో తెలుస్తుంది. వాన పడితే ఏమి తడుస్తుంది? పార్దు, టైమ్ అప్. ఏం తడుస్తుంది వాన పడితే? ఆర్యన్ చెప్పు. నేల. నేల తడుస్తుంది. ఓకే, మీరెవరు కూడా బుక్లో చూడకుండా చెప్పాలి. ఓకే, తర్వాత నువ్వేమో ఆ పార్దు చదివావు కదా, చెప్పలేకపోతే ఎలాగమ్మా మరి? ఆకాశంలో ఏమి కనిపిస్తాయి? ఐశ్వర్య, వెరీ గుడ్, మేఘాలు. ఇలా స్పీడ్గా చెప్పాలి. పిల్లలు ఏమి చేయాలని ఇష్టపడతారు?
ఆడుకోవాలని ఇష్టపడతారా, ఆడడం ఇష్టపడతారు? ఓకే, ఇప్పుడు నువ్వమ్మా, అమ్మ ఏమి వేసుకోమంటుంది? రైన్ కోట్. గుడ్, రైన్ కోట్. వానాకాలం ఎందుకు మంచిది చెప్పమ్మా? పార్దు, పంటలకు ఎవరికి మంచిది? పంటలకు ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది? రైతులకు కూడా ఉపయోగపడుతుంది, పంటలకు కూడా ఉపయోగపడుతుంది. వెరీ గుడ్. ఇలా తక్కువ టైంలో మీరు స్టోరీ చదవాలి, అర్థం చేసుకోవాలి, ప్రశ్నలకు జవాబులు కూడా తక్కువ టైంలో చెప్పగలగాలి. ఓకే, గుడ్.